ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఓకే, ఇప్పుడు రాగి రొట్టి చేస్తున్నాను, చూద్దాం రండి. ఇదిగోండి, ఇది రాగి పిండి. దీన్ని నేను ఏం చేశానంటే, ఊరు నుంచి నాకు రాగులు పంపిస్తారండి, ఇలా పిండి పట్టించి పెడతానమాట. ఇప్పుడు మీకు ఎంత ఏంటి అనేది చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఈ గ్లాస్తో వాటరు, ఇదిగోండి, నేను ఫుల్ కూడా తీసుకోలేదు, 30 గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో మనకు వచ్చేసి 4 రోటీస్ అవుతాయండి. 4 రోటీస్ చాలు, ఇద్దరు మేము 2 మెంబర్స్కి 2. ఇదిగోండి, ఇంత సాల్ట్ తీసుకున్నాను చూడండి. కొంచెం మీ ఇష్టం, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్డ్ అవ్వాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది, ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత నేను ఈ పిండి వేస్తాను. ఇదిగోండి, పిండి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాను చూడండి. ఓకే, ఈ కప్పు అండి, కప్పు నుండి తీసుకున్నాను. ఓకే, ఇలా కలిపేసుకోవాలండి, అంతే. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం చల్లారాలి, వేడిగా ఉంది. నేను ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. కింద బండ, నేను చపాతీ అయినా రోటీ అయినా బండ మీదే చేస్తానన్నమాట. ఎందుకంటే నీట్గా బండ నేను డైలీ కడుక్కొని నీట్గా అప్పటికప్పుడు తూడ్చుకుంటాను ఇలా. ఎందుకంటే దీని మీద అయితే మనకి బాగా నీట్గా వస్తుంది అన్నమాట, రోటీ చేయడం కానీ చపాతీ ఇవన్నీ. ఓకే, ఇది వాటర్ అండి. ఇది బట్ట ఎందుకు అనుకుంటున్నారా? నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఈ బట్టని దేనికోసం వాడతానండి. ఇప్పుడు ఓకే అండి, ఇది కొంచెం చల్లారాలండి కొంచెం, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి చూస్తున్నారా. ఇంత వేడిది మనం పట్టుకోలేము హ్యాండ్తో. ఓకే, ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇది ఇంత మాత్రం మనం ఇలా పిసుకొని అంత వేడిగా ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను, లైట్గా అండి, లైట్గా వేసుకుంటూ ఇలా తీయాలి. ఇంకొంచెం వేస్తానండి వాటర్. ఇది దీంట్లో ఇలా వాటర్ వేసుకుంటున్నారు, ఇవి కూడా వేడి వాటర్ అయినా అని మీకు డౌట్ రావచ్చు. ఇది వేడి వాటర్ కదండి, కూల్ వాటరే. కొద్దిగా లైట్గా అలా వేసుకోవచ్చు, ఎందుకంటే పిండి ఆల్రెడీ బాగా వేడైపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. చూసారా ఎంత జిగురుగా ఉంది ఇది. రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు 1 2 3 4 దీంట్లో కొంచెం ఎక్కువ వచ్చింది. ఓకే, పెద్ద రోటీలే వస్తాయన్నమాట. ఓకే అండి, ఇవి బౌల్లో వేసి పెడతాను, ఎందుకంటే చల్లారకుండా కొంచెం మనకు వేడిగా ఉండాలి. ఇలా ఇప్పుడు ఈ రోటీని చూపిస్తాను నేను. ఇలా పిండి వేసుకోవాలి. ఇది రాగి పిండి అండి, ఇదిగోండి. నాకు వచ్చే ప్రాసెస్లో నేను చూపిస్తున్నానండి. ఇలా కరెక్ట్గా ఇలా అనుకోవాలి.
ఇదిగోండి, చూసారా ఎంత రౌండ్గా ఉందన్నమాట. నేను చేతితో చూపిస్తున్నానండి. ఒకటి చేతితో చూపిస్తాను, ఒకటేమో చపాతీలాగా చూపిస్తాను. మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. ఓకే, అంతలోపు స్టవ్ మనం వేడి చేసుకోవాలి. పల్చగా చేసుకోవచ్చు, రాని వాళ్ళు ఇంత సైజులో కూడా చేసుకోవచ్చు, మందంగా, ఎవరిష్టం వాళ్ళదండి. నాకేమో పల్చగా కావాలి కాబట్టి నేను చేయగలుగుతున్నాను కాబట్టి నేను చేసుకుంటున్నాను. మీకు కొంచెం లేదు నేను తిప్పలేను చాలు అనుకుంటే ఓకే, మీ ఇష్టం. ఇలా విరిగిపోతాయి కదండి, ఇలా విరిగిపోయినప్పుడు మనం ఇలా అనుకొని దాన్ని కవర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఎవరికి రాదులేండి, ఒక 2-3 టైమ్స్ పాడవుతాయి, తర్వాత సెట్ అవుతుంది. ఇది చాలా హెల్దీకి మంచిదండి. ఇది మనం నైట్ పూట ఒక్క రోటీ తిన్నా చాలు మనకి. ఓకే అండి, ఇప్పుడు చూడండి నేను ఎలా తీసుకున్నాను. ఓకే, అయిపోయింది. ఇది ఇప్పుడు కొంచెం బాగా కాలనిద్దామండి. చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకుంటానండి. దీని మీద ఉన్న పౌడర్ అంతా ఇలా చేసేస్తాను. ఇదిగోండి, ఇందాక చెప్పింది కాదండి, ఇది వేరే, ఇది పొడి బట్ట. ఎందుకంటే చూడండి, ఇదంతా రాగిపిండి ఇలా పడుతుంది కదా, అదంతా వేస్ట్ అయిపోతుంది, మాడిపోతుంది తొందరగా. అందుకే ఇది రాగిపిండి కాబట్టి ఇలా ఇంత వచ్చింది. జొన్నపిండి అయితే అలా రాదు, కొంచెం మనకు బాగుంటుంది. ఇప్పుడు ఇదండి, ఇది తడి బట్ట అనమాట. ఇదిగోండి, ఇలా తీసుకొని ఇలా అనాలి. మనం చేత్తో అంటారండి, చేత్తో కొంచెం మనకి చెయ్యి కాలుతుంది కదా, అందుకే నేను క్లాత్ తీసుకొని చేస్తాను అనమాట, అంతే. ఓకే, కాలింది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇదిగోండి, అంతే అండి. వచ్చే వాళ్ళకి సింపుల్, రాని వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ట్రై చేయండి, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. అందరూ వచ్చిన వాళ్ళే ఉండం కదా. ఎందుకంటే అన్ని సైడ్లో కాలదు కదండి, మనం కొంచెం ఇలా సైడ్ తిప్పుకుంటూ ఇలా కాల్చాలి. బయట కొన్నవి ఇలా ఎందుకు నీట్గా కాల్చిస్తారండి, మనకి కాల్చివ్వరు. మనం ఇంట్లో చేసుకుంది వేరు కదా. చూడండి అలా ఉప్పుతాయి. ఓకే అండి, రెడీ. రాగి రోటీ రెడీ. సెంటర్లో పల్చగా ఉంటుంది కదండి, అది తొందరగా మాడిపోతుందని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాలుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ సైడ్లు, ఈ రౌండ్ సైడ్లన్నీ నీట్గా కాలుతాయి అన్నమాట. ఓకే, ఓకే, రెడీ రాగి రోటీ. ఇంకొకటి నేను చపాతీలాగా చూపిస్తాను మీకు. ఇదిగోండి,
పిండి మీద వేసుకోవాలండి, ఎందుకంటే మనకి 2 చేతులు అతుక్కుపోతాయి. ఇది మంచి ఫైబర్ అండి, తినాలి డైలీ. జావా అన్నీ చేస్తారు, నేనేమో ఇలా వెరైటీ చేస్తాను అన్నమాట. డయాబెటీస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి ప్రోటీన్ అంటే ఇది. ఇప్పుడున్న ఫుడ్ మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇలాంటి ఫైబర్ మనం తీసుకోవాలి బాగా. చూడండి, చపాతీ లాగానే వస్తుంది. ఇది కూడా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు మీకు చేత్తో రాకపోతే, ఎందుకంటే అందరికీ చేత్తో రాదు కదండి, చాలా మందికి చేత్తో రాదు చాలా వరకు. అందుకే ఇలా మీరు ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇంకా పల్చగా వస్తుంది. అందుకే నేను షాప్ దగ్గర నుంచి వచ్చి ఇంట్లో ఇప్పుడు 9 o'clockకి నేను ఇలా చేస్తున్నానండి. నేను షాప్లో కూడా నేను మోడల్స్ అన్నీ పెడతానండి. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం కదా స్టార్ట్ అయింది, అన్నీ పెడతాను. ఓకే అండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాము, హైలో పెట్టుకున్నాము. సారీ, చూడండి ఎంత వెడల్పు ఎలా వచ్చింది, అసలు నీట్గా చందమామలాగా ఉంది. ఇప్పుడు తీసుకుని వేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఎక్కడ పోకుండా రావాలి. ఓ వచ్చింది, వెరీ గుడ్, వచ్చిందండి. వావ్, వెరీ నైస్ అండి. చూపించిన వాళ్ళకి కూడా నీట్గా చూపించాను. థ్యాంక్ యూ. చూడండి పెంక ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు వేసాను. దీనికి కూడా ఇంకొకసారి అంటున్నాను చూడండి, సేమ్ ప్రాసెస్ దానికి ఎలాగో దీనికి కూడా అంతే. కాకపోతే అదేంటంటే హ్యాండ్తో రాదని కొంతమందికి స్టిక్తో చూపించాను అంతే. ఓకే, ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. మరీ పూర్తి హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది, సెంటర్లో మాడిపోతుంది. ఈ చుట్టూతో ఇదంతా ఇలా కాలితే బాగుంటుంది అన్నమాట తినడానికి, పచ్చి పచ్చిగా ఉంటుంది లేకపోతే. చూడండి, చూసారా, ఇది ఇలా తిప్పుకోవాలి. ఇది ఇంకా పచ్చి పచ్చిగా ఉంది, ఎప్పుడు తిప్పేశారు అనుకుంటున్నారా? లేదండి, ఇది రాగి రొట్టి కాబట్టి ఎక్కువ మాడకూడదు. ఇదిగోండి, చాలా బాగుంటాయండి ఇది. దీంట్లో ఇంకా ఎన్నో వెరైటీలుగా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పిండిలో కలిపి అది కూడా రోటీలాగా చేస్తారు, బాగుంటుంది. నేనేంటంటే ఇప్పుడు బీరకాయ కర్రీ మసాలా చేశాను, దానిలోకి ఇది కాంబినేషన్ అన్నమాట. మీకు ఒకవేళ ఇంకా ఏ వెరైటీలో కావాలో కామెంట్లో పెట్టారనుకోండి, నేను మీకు అది చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఇదిగోండి బీరకాయ కర్రీ, మసాలా బీరకాయ, ఇదిగోండి రోటీ. ఓకే, ఇప్పుడు నేను రోటీ ఇదిగోండి లాస్ట్ చేశాను కదా, ఇంత పెద్ద రోటీ చూసారా. ఇదిగోండి
ఓకే.